పార్టీ అభ్యర్థిగా ఉంచారు. హరీష్ అన్న గారి నేతృత్వంలో ఇవాళ ఎన్నికల ప్రచారం ఘనంగా సాగించుకుంటున్నాం. మరి గ్రామాన తిరుగుతా ఉన్నాం, మన ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా. బీఆర్ఎస్ పార్టీ కొరకు మళ్ళీ కేసీఆర్ పూర్వవైభవం రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్న సంఘటన ఇప్పుడు ఇవాళ. అయితే నీ సమయం తక్కువ ఉంది కాబట్టి అధికారిగా నేను మీకు సేవలు అందించాను. ప్రత్యక్ష రాజకీయాలకు వస్తా ఉన్నాం. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన సమయంలో నా బాధ్యత ఏంటి, నన్ను ఎందుకు గెలిపించుకోవాలి అనే విషయాలు 4 విషయాలు మీకు 5 నిమిషాలలో చెప్తాను. నేను అధికారిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిశీలన, ఈ ప్రాంత అభివృద్ధిలో నేను మీ అందరితో పాటు పంచుకున్నాను. మరి ఈ ప్రజా సమస్యలు ఏమున్నాయి, ఈ ప్రాంత అభివృద్ధి ఏం కావాలి అనే విషయం తెలిసిన కలెక్టర్గా, మెజిస్ట్రేట్గా మీ ముందు పనిచేసి పూర్తి అనుభవం సంపాదించాను. మరి పార్లమెంటులో, ఢిల్లీ స్థాయిలో, హైదరాబాద్ సెక్రటరియట్లో, మన జిల్లాలో కూడా అధికారుల దగ్గర ప్రజా సమస్యలు పరిశీలించడానికి మీ వెంట ఉండి అనుభవం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్గా, కలెక్టర్గా మిగతా అభ్యర్థుల కన్నా ఎక్కువ సేవ చేసే అవకాశం నాకుంటుందని చెప్పి మీరందరూ నన్ను గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి కలెక్టర్గా ఉన్న నేను ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు నా బాధ్యతగా ఒక విద్యావంతునిగా మీ సేవలో ఉండాలని కొన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నా. రాజకీయ బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వాలనేది పెద్దలు హరీష్ అన్న గారు మాట్లాడతారు. నేను మాత్రం ఏ కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్నా నన్ను ఎందుకు మీరు ఆశీర్వదించాలి, నన్ను ఎందుకు గెలిపియాలి, గెలిపించినాక మీకు ఏ సేవా కార్యక్రమాలు చేస్తాను, నా బాధ్యత ఏందని మీ ముందు ఉంచుకుంటున్నాను. సవినీయంగా విని నా మాటలు వినాలని కోరుతా ఉన్నా. మరి ఒక విద్యావేత్తగా ఉన్నత చదువులు చదివి ఇవాళ ఐఏఎస్ పొంది కలెక్టర్గా మీ సేవలో ఉండే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఆ సేవలో ఉన్నప్పుడు, నా ఆఫీసర్గా ఉన్నప్పుడు మన గ్రామాలలో, పట్టణాలలో ఎన్నో నిరుపేద కుటుంబాలు బిడ్డలకు మంచి చదువు ఇవ్వలేకుండా, డబ్బులు లేకుండా ఉన్నత చదువులు పంపడానికి ఇబ్బంది పడే కుటుంబాలు ఇంకా మన గ్రామాలలో చాలా ఉన్నాయనేది మనం గమనించాలి. మరి అధికారిగా నేను చూసిన ఆ పేద కుటుంబాలకు ఆసరగా ఉండడానికి నా కుటుంబ ఉమ్మడి ఆస్తి నుంచి, తరతరాలుగా వచ్చిన ఆస్తి నుంచి, ఉమ్మడి కుటుంబం నుంచి 100 కోట్ల రూపాయలతో ఇవాళ వెంకట్రామరెడ్డి ట్రస్ట్ కార్యక్రమాలు ఉంచి ప్రజాక్షేత్రంలో మీ సేవలో ఉంటానని సవినయంగా మనవి చేస్తా ఉన్నా. 5 కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నాను. 1, పేద కుటుంబాల బిడ్డలకు మంచి చదువు చదివియకుండా ఆర్థికంగా ఇబ్బంది పడే తల్లిదండ్రులకు బాసటగా, మరి పేద విద్యార్థులకు వాళ్లకు మంచి చదువుకోవడానికి, ఫీజులు కట్టడానికి ఈ 100 కోట్ల రూపాయల ట్రస్ట్ వారి సేవలో ఉంటానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. 2వ కార్యక్రమం, మరి నేను పోటీ పరీక్షలు రాసి అధికారినై కలెక్టర్గా మీకు సేవలు అందించా. మరి నాలాగా విద్యావంతులుగా నేను ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు మన ప్రాంతానికి ఎక్కువ వచ్చే విధంగా నాకు భగవంతుడు ఇచ్చిన విద్యను మరి నా ఓటేసిన కుటుంబాలకు సేవ తీర్చాల్సిన అవసరం, నా బాధ్యత ఉంది. మరి వాళ్ళ కొరకు ఇవాళ పోటీ పరీక్షలు రాయాలంటే ఎస్ఐ రిక్రూట్మెంట్ కానివ్వండి, బ్యాంక్ సర్వీస్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కానివ్వండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, ఏ పోటీ పరీక్షకైనా హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ సెంటర్లో చదవాలంటే 1,50,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మరి 1,50,000 రూపాయలు పెట్టే కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, ప్రతిభావంతుడైన కొడుకు బిడ్డ ఉంటే ఎంతమందికి ఆ అవకాశం ఉందో ఒక్కసారి ఆలోచించండి. మరి హైదరాబాద్కి వెళ్ళి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి పోటీ పరీక్షకు శిక్షణ తీసుకునే బదులు గజ్వెల్లోనే మనందరి సమక్షంలో హైదరాబాద్కు ధీటుగా కోచింగ్ సెంటర్లు పెట్టి పోటీ పరీక్షలకు మన విద్యార్థులకు అందుబాటులో ఉంటానని మీ అందరికీ నమస్కరించి మనవి చేసుకుంటా ఉన్నా. 3వ కార్యక్రమం, మన యువత ఇవాళ డిగ్రీ చదివి, పాలిటెక్నిక్ చదివి ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్ ఉద్యోగాలు రాక గ్రామాలలో, పట్టణాలలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మరి ఆ కుటుంబాలు చిన్న వ్యవసాయం చేసుకుంటూ, చిన్న ఎలక్ట్రీషియన్ పనో ఇంకేదో పని చేసుకుంటూ ఆ యువత బతుకుతా ఉంది.
మన యువతకి శిక్షణ ఇచ్చి హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 1,50,000 మంచి ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. మరి ప్రైవేట్ కంపెనీలలో ఉండే 1,50,000 ఉద్యోగాలలో మన బిడ్డలు, మన యువత ఎందుకు ఉద్యోగాలు రావద్దు అని ఒక విద్యావంతునిగా నేను ఆలోచించా. మరి వాళ్లకు నైపుణ్యం ఇచ్చి సరైన మార్గంలో వాళ్ళకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ ఉద్యోగాల కొరకు పంపినట్టయితే ఆ ప్రైవేట్ ఉద్యోగాలలో నిలుస్తారు, మరి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మరి వాళ్ళ కొరకు గజ్వేల్లోనే శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి యువతకి అందుబాటులో ఉంటానని మీ అందరికీ కూడా ఇవాళ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. 4వ అంశం, మరి 4వ అంశంలో నిరుపేద కుటుంబాలు బిడ్డ పెళ్లి ఇంటి ముందట పందిరిలో చేసే అవకాశం చాలా మంది మన ఊళ్ళలో చేస్తా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంటి ముందట పందిరేసి చాలని డబ్బులతో బిడ్డ పెళ్లి కొంతమంది చేస్తే కొంతమంది ఫంక్షన్ హాల్లో ఘనంగా పెళ్లి చేసుకుంటా ఉన్నారు. మరి భగవంతుడు వాళ్ళకి ఆ ప్రాప్తి ఇవ్వకుంటే మరి వాళ్ళ కొరకు నేను ట్రస్ట్ కార్యక్రమాల ద్వారా పేదింటి బిడ్డకు పెద్దన్ననే ఆ ఫంక్షన్ హాల్లు కట్టి ఫంక్షన్ హాల్లో ఉచితంగా మన బిడ్డలకు పెళ్లి చేసే విధంగా ₹1 ఫంక్షన్ హాల్ కిరాయి వచ్చే విధంగా మీ అందుబాటులో ఉంచుతాను. గజ్వేల్లోనే ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ కట్టి 9 నెలల్లో హరీష్ అన్న గారితో ఓపెనింగ్ చేయిస్తానని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మరి 5వ కార్యక్రమం మన నియోజకవర్గంలో, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ కూడా అర్హులైన అందరికీ 10 లక్షల ప్రమాద బీమా చేయించి ట్రస్ట్ ద్వారా మీకు సేవలు అందిస్తున్నానని 5వ కార్యక్రమం చెప్తా ఉన్నా. అయితే ఒక్క విషయం, మరి గతంలో ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఒక పార్టీ నుంచి, ప్రధాన పార్టీ నుంచి పోటీ చేసే ప్రత్యర్థి దుబ్బాక ఎలక్షన్ లో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా చేయకుండా, ఏ పని చేయకుండా మొన్న ప్రభాకర్ అన్న చేతిలో ఘోర పరాజయం పొందినారు. మరి ఆయన వ్యక్తే ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. ఆ రోజు ప్రజలు నమ్మి దుబ్బాక స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ లో ఆయన చెప్పిన తప్పుడు ప్రామిసులకు నమ్మి ఓటేసిండ్రు. మరి నన్ను కూడా మీరు నమ్మరా? మరి ఆయన అబద్ధాలు ఆడిన వాళ్ళు నన్ను విశ్వసించడానికి ఒక్క విషయం మీ అందరి ముందు శిరస్సు వంచి నమస్కరించి చెప్పుకుంటున్నా, వినండి. నేను ఒక్కటే విషయం చెప్తా. నేను ఒక విద్యావంతుణ్ణి, కలెక్టర్ గా మీ దగ్గర పనిచేశా. సేవలు అందించే అదృష్టం భగవంతుడు ఇచ్చిండు. ఇవాళ భగవంతుడు నాకు ఓపికనిచ్చిండు, భగవంతుడు కష్టపడే స్వభావం ఇచ్చిండు, భగవంతుడు విద్యనిచ్చిండు, భగవంతుడు ఉమ్మడి కుటుంబం ఆస్తి కూడా ఇచ్చిండు. మరి ఏ ప్రజాసేవక వచ్చినప్పుడు నా బాధ్యతగా మీ ఓటు స్వీకరించినప్పుడు మీరు నాకు ఓటు వేసినందుకు నాకు రుణపడి ఉంటాను మీ అందరికీ అనే ఆలోచనతో ఇవాళ ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తూ నేను చెప్పిన 5 కార్యక్రమాలు తక్షణమే గెలిచిన తర్వాత అందుబాటులో ఉంచుతానని నా కుటుంబం మీద ప్రమాణం చేసి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పను కాబట్టి, ఒక విద్యావేత్తగా ఆలోచించి మాట ఇచ్చాను కాబట్టి నన్ను విశ్వసించి మీరందరూ నన్ను ఆదరించి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో వెంకట్రామరెడ్డి పక్కన కారు గుర్తుకు ఓటు వేసి నాకు ఘన విజయం ఇవ్వాల్సిందిగా మీ ఆశీర్వాదం కావాలని మీ కుటుంబ సభ్యునిగా, మీ ఆత్మీయునిగా మీ సేవలో ఉండి నిరంతరం మీ వెంట ఉంటానని చెప్పి మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. వెంకటరామన్న ట్రస్ట్ వద్దంటే మనమంతా అదేవిధంగా ఒకటే నిమిషంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం న్యూట్రిషన్ కిట్ అవన్నీ పోయినాయి. ఇప్పుడు హరీష్ అన్న దగ్గరుండి మీకు అన్ని స్పష్టంగా కాంగ్రెస్ వచ్చినాక